सूर्यपुत्र नमस्तेस्तु भास्वते भयदायिने अदो दृष्टे नमस्तेस्तु संवर्तक नमोऽस्तु ते नमो मन्दगते तुभ्यं निष्प्रभाय नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मं तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో శని గోచారం గురించి తెలుసుకుందాం. మార్చి 29వ తారీఖు నాడు ఇప్పటిదాకా కుంభరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. మీనరాశి అన్నది మనకి 12వ భావం. అలాగే శని గోచారానికి మనకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే గోచారం అంటేనే మనందరికీ తెలుసు, గోచారం గ్రహచారం. గోచారం అంటే అంటే ట్రాన్సిట్ లో ప్రతిరోజు కూడా గ్రహాలు నడుస్తూ ఉంటాయి, వాటిని గోచారం అంటాం. మనం జన్మ రాశిలో మనం పుట్టినప్పుడు ఉండే గ్రహస్థితిని గ్రహచారం అంటాం. ఈ శని గోచారం ఎందుకంత విశిష్టత ఉన్నది అంటే శని కర్మకారకుడు. అలాగే శనీశ్వరుడు నవగ్రహాల్లో కూడా అతి శక్తివంతుడు, ప్రతిభాశాలి. సూర్యుని యొక్క ద్వితీయ పుత్రుడు, యమధర్మరాజు యొక్క సోదరుడు కూడా. సర్వగ్రహ దేవత సార్వభౌముని అని కూడా శనీశ్వరుని అంటూ ఉంటారు. సూర్య భగవానుడికి మరియు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సజ్ఞాదేవికి జన్మించిన వాడే శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు ఎల్లప్పుడూ కూడా న్యాయానికి ధర్మానికి ప్రతీకగా ఉంటాడు. అంటే ఈయన ఇచ్చే ఫలితాలు కూడా చాలా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ఉంటాయి కూడా, కర్మకారకుడు కాబట్టి. అలాగే మనకి భచక్రంలో రాజ్యస్థానానికి లాభస్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. మకర రాశికి కుంభరాశికి. కుంభరాశి మూల త్రికోణం, తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడు, మేషరాశిలో నీచ స్థితి పొందుతాడు. సహజంగా ఏంటంటే శనీశ్వరుడు ఎప్పుడు కూడా ధర్మపరంగా న్యాయంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు. అకారణంగా అయితే ఎవరిని కూడా ఆయన బాధించడు, ధర్మ పరిపాలకుడు అంటారు. అందుకనే న్యాయస్థానమైన తులారాశిలో ఆయన ఉచ్చస్థితి పొందుతాడు. కానీ మనందరం శని అనగానే చాలా భయపడిపోతూ ఉంటాం. శని బాధలు పెడతాడని ఆయన ఇంకా దూషిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే శనిని దూషించడం వలన చాలా మటుకు ఏంటంటే సర్వదేవతల్ని దూషించిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా శనిని మనం దూషించకూడదు. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులకి ఆ సంచార సమయంలో ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే కర్మ ఫలితాలు ఇస్తుంచేవాడే కానీ ఆయన స్వతంత్రంగా ఏమడు. మనం గతంలో చేసిన వాటికి సంబంధించిన శుభాశుభ ఫలితాలని ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన సంచారంలో. ముఖ్యంగా శని సంచారం అంటేనే దీర్ఘకాలిక సంచారం. అన్ని గ్రహాల్లోకి కూడా ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించే గ్రహమే శని గ్రహం. ఎందుకంటే మిగిలిన గురువు ఒక రాశిలో ఒక ఏడాది పాటు సంచరిస్తే, రాహుకేతులు 18 నెలలు, రవి భగవానుడు 30 రోజులు, చంద్రుడు అయితే 2.5 రోజులు ఉంటే, శనీశ్వరుడు మటుకు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సంచరిస్తాడు. అంటే ఒక రాశి మళ్ళీ అదే రాశిలో సంచారం రావడానికి 30 ఏళ్ల సమయం తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఈయన ఈ సంచరించే సమయంలో ఈయన ఏలినాటి శని కొంతమందికి ఈ రాశుల వాళ్ళకి ఇస్తాడు, కొన్ని అష్టమ శని ఇస్తాడు, అర్ధాష్టమ శని ఇస్తాడు, గండక శని ఇస్తాడు. అలాగే ఈయనకున్న ప్రత్యేక దృష్టులు కూడా కొన్ని భావాల మీద పడినప్పుడు ఆ భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈయనకి ప్రత్యేకమైన దృష్టిలు 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి కూడా ఉంటుంది. అవి కూడా ఈయనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. శనీశ్వరుడు సహజంగా శనేశ్చర అంటే నెమ్మదిగా చరించేవాడు, మందుడు అని కూడా అంటారు. ఈయనకి కాకి వాహనాన్ని కలిగి ఉంటాడు. అలాగే నలుపు వర్ణాన్ని కలిగి ఉంటాడు. పశ్చిమ దిక్కుకు అధిపతి. సూర్యుడు ఎప్పుడైతే తూర్పు దిక్కుని వెలుగును ప్రసాదిస్తాడో, అస్తమించేది సూర్యుడు పశ్చిమ దిక్కు. అంటే పశ్చిమ దిక్కు అంటే చీకటి. కాబట్టి నలుపు రంగు కూడా ఈయన ఇస్తాడు. ప్రత్యేకంగా ఈయనకి ఒక ప్రత్యేకమైన పూజా విధానం అంటూ ఏం అక్కర్లేదు గానీ, ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు పూజించినా కూడా ఆయన శనివారం నాడు ఎవరైతే ఈయన భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఈశ్వరుని పూజిస్తారో, తైలాభిషేకం చేస్తారో వాళ్ళందరికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు. అలాగే ధర్మ మార్గంగా ఉండి ఎవరిని ఇబ్బందించకుండా ఆయన వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేసే వాళ్ళకి కూడా ఈయన ఎప్పుడూ కూడా చాలా అనుగ్రహాన్నే ఇస్తూ ఉంటాడు. ఇక మీనరాశిలో సంచారం. మీనరాశి అనగానే భచక్రానికి 12వ భావం. 12వ భావం మోక్ష రాశి, గురువు ఆధిపత్యంలో ఉన్న రాశి మనకి. కాబట్టి ఇక్కడ శని సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? మనకి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ సంచారం సమయంలో ఈ వీటి ప్రభావం కూడా ఉంటుంది. అంటే స్వనక్షత్రంలో కూడా సంచారం చేస్తాడు. ఎందుకంటే శని భగవాన్ 3 నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. పుష్యమి నక్షత్రం,
అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. మీనరాశిలో సహజంగా శని బలహీనంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎందుకంటే వాయుతత్వ గ్రహం జలతత్వ రాశిలో బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ స్వనక్షత్రంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటాడు. కుంభరాశిలో బలం నుంచి ప్రవేశిస్తున్నాడు ఈయన. ఇప్పుడు తులారాశి వారికి ఈయన ఎలా ఉంటాడు? ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అని చూస్తే గనక తులారాశి అంటేనే మనందరికీ తెలుసు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు చెందినవారు తులారాశి వారు. రాష్ట్రాధిపతి శుక్రుడు. ఈ శనీశ్వరుడు తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయి షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. షష్టమ భావన దుస్థానం. శని గ్రహం అన్నది నైసర్గిక పాపగ్రహం. అలాగే శని కారకత్వాలు చూస్తే మనకి ఆయుర్దాయానికి కారకుడు, దుఃఖానికి, నల్లనిరంగుకి, ఎముకలకి, అంగవైకల్యం సంబంధించినవి, మూత్ర సంబంధమైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, పక్షవాతాలు, కీళ్ళ నొప్పులు, ధాన్యాల్లో నువ్వులకి, లోహాల్లో ఇనుముకి, సేవకు సంబంధమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు, మొండితనం, జూదం, ఈ చర్మ సంబంధమైన వాటికి వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. కానీ నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడైనా సరే దుస్థానంలో సంచరించేప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ తులారాశి వారికి అంటేనే మనం ఇందాక అనుకున్నాం. ఈ తులారాశి వారు సహజంగా ఎలా ఉంటారంటే వీళ్ళకి కొంచెం చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. ప్రేమతత్వం శుక్రుడు అంటేనే మనకి ప్రేమతత్వానికి ఇదిగా ఉంటాడు. న్యాయపరమైన ఆలోచనలు, చర్యలు చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. జడ్జిలుగా ఉన్నవాళ్ళు ఉంటారు. వినోదాలు, లలిత కళలు, సంగీతం పైన ఆసక్తి, ప్రయాణాలు, వ్యాపార సంబంధమైన విషయాలు ఇలాంటి వాటిని కారకత్వాలు కలిగిన వాళ్ళు తులారాశి వారు. వీరికి శని చతుర్థ పంచమాధిపతి యోగకారకుడుగా ఉంటాడు. కానీ షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. షష్టమ భావం అంటేనే మనకి రుణ రోగ శత్రు స్థానం. ఈ నైసర్గిక పాపి గ్రహమైన శని భగవాన్ షష్టమ భావంలో సంచరించే సమయంలో ఈ విషయాల్లో అనుకూలత పెరుగుతాయి. అలాగే ఈయన సంచారం చేసే సమయంలో శని షష్టమ భావంలో మీనరాశి సంచరించేటప్పుడు ఆయన 3వ దృష్టి అష్టమ భావం పైన ఉంటుంది. అలాగే సప్తమ దృష్టి వ్యయ స్థానం మీద ఉంటుంది. దశమ దృష్టి తృతీయ భావం మీద ఉంటుంది. అంటే ఈయన సంచార సమయంలో 6, 8, 12 భావాలు, అలాగే 3వ భావం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. 4, 5 భావాలు. ఈ సంబంధించిన కారకత్వాలన్నీ తులారాశి వారికి జరుగుతాయి. ఈ 6వ ఇంట్లో సంచరించే సమయంలో మీకేంటంటే ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందని చెప్పొచ్చు. మీరు క్రమశిక్షణతో ఉండి, మీ ఉద్యోగ బాధ్యతని ధర్మపరంగా చేస్తున్నట్టయితే పెద్ద మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగపరంగా. ఇప్పటిదాకా మాకు ఉద్యోగం లేదండి, జీవితంలో స్థిరత్వం లేదనుకునే వాళ్ళకి ఇప్పుడు మీకు మంచి అవకాశాలు రావటం, అభివృద్ధి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పట్టుదల కూడా పెంచుతాడు. ఎలాగైనా సాధించాలి అనే ఒక తపన, తృష్ణ కూడా మీలో బయలుదేరుతాయి. అలాగే ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలకి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ప్రమోషన్స్ కోసం రాసే పరీక్షలు గాని, వీటన్నిటిలో కూడా మీరు చక్కగా ప్రయత్నిస్తే గనక మంచి అవకాశం వచ్చి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఇప్పటిదాకా మీరేమన్నా కోర్టు సమస్యలు గాని, ఎలాంటి వివాదాల్లో ఇరుక్కున్నా, అలాంటివేమంటే మీకు అనుకూలంగా తీర్పు రావడానికి, సమస్యలకు పరిష్కారం లభించడం అలాంటివి కూడా కనిపిస్తాయి. కానీ ఈ సంచార సమయంలో కొంచెం రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన విషయాలు మటుకు కొంచెం చిన్నపాటి వివాదాలు ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ వలన ప్రాబ్లమ్ రావడం, డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి కాబట్టి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఆ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు. ప్రేమికులు ఎవరైనా తులారాశిలో ఉన్నవాళ్ళైతే వాళ్ళకి కొంచెం వివాదాలు, ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అనవసర విషయాల్లో వాగ్విదానికి వెళ్ళకండి. తల్లిదండ్రులకు కూడా తమ సంతానంతో సమస్యలు, పిల్లలు తన మాట వినకపోవడం లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం గాని ఉంటాయి కాబట్టి పిల్లలతో వీలైనంత వరకు చక్కగా ప్రేమగా సంయమనంతో పాటించండి. అలాగే ఎవరైతే మీ ఆరోగ్యం ప్రకారం కూడా దృష్టి తీసుకోవడం. ఎందుకంటే 12వ భావం మీద కూడా దృష్టి ఉండటం వలన 12వ భావం అంటే మనకి విదేశ సంబంధమైన వ్యవహారాలు, హాస్పిటల్‌లు, కీళ్ళకి సంబంధించినవి, ఉదరకోశ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఒక పాజిటివ్ ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి ఎప్పటిదాకా అనుకునే వాళ్ళకి విదేశ సంబంధమైన వ్యవహారాలు చాలా అనుకూలం. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రావటం. ఒకవేళ ఎవరైనా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చక్కగా మంచిగా బాగుంటాం. విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్ళాలంటే వాళ్ళకి అవకాశాలు రావడం ఇవి కలిగజేస్తాయి. కానీ అలాగే ఆరోగ్య విషయంలో చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకేంటంటే చిన్న ఆహారం జీర్ణ సంబంధమైన సమస్యలు రావటం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ పాటించండి. తీసుకునే ఆహారం చక్కగా నీట్‌గా ఉపయోగపడేది, పోషక విలువలు గల ఆహారం తీసుకోండి. సరైన సమయానికి తీసుకోండి. ఒక క్రమశిక్షణగా ఉంటే గనక
ఇది కూడా పెద్ద ఇబ్బంది పెట్టదని చెప్పవచ్చు. అలాగే మీకు 10వ దృష్టి మూడో భావం మీద ఉంది. మూడో భావం అంటేనే మనకేంటి సహోదరులు, సోదర వర్గం, కమ్యూనికేషన్స్, మన చుట్టూ ఆఫీస్‌లో కొలీగ్స్ గాని, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గాని, చుట్టూ ఉన్న సమాజం, ఇవన్నీ గూడా మనకి మూడో భావం తెలియజేస్తాయి. అంటే ఈ సమయంలో ఎలా ఉంటుందంటే 10వ దృష్టి ఉండటంలో మీ కమ్యూనికేషన్‌లో మెరుగుదల ఉంటుంది. సరైన కమ్యూనికేషన్స్ చేయగలిగితే మీకు అన్ని విధాలుగా ఉద్యోగపరంగా గాని, అన్ని రకాలుగా గూడా మీకు చాలా బావుంటుంది. అలాగే మీ కమ్యూనికేషన్‌లో కొంచెం అహంకారం గాని, ఏమన్నా అనవసరమైన విషయాలు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులొచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కనిష్ట సోదరవర్గంతో కూడా వీలైనంత వరకు వివాదాలతో పాల్గొకుండా ఉండటం. వారితో ముఖ్యంగా మొదటి పూర్వార్ధంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి గౌరవించండి వాళ్ళని. వాళ్ళని ప్రేమగా చూసి వాళ్ళతో ఉంటే గనుక మీ సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మీకు ధైర్యాన్ని వీడకుండా పరాక్రమ భావాన్ని కూడా చూపిస్తుంది మూడో భావం. అంటే మనం ధైర్యంగా, న్యాయంగా చేసే ప్రతి పనిలో కూడా మనకి విజయావకాశాలు లభిస్తాయి. ఏదైనా రాంగానే భయపడిపోయి వెనక్కెళ్ళిపోయినా అలాంటప్పుడు కూడా మీరు కొంచెం నిరాశ చెందితే గనక వాటిలో మీకు అనుకున్న ఫలితాలు రావు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ధైర్యంగా ప్రవర్తించాలి. మొత్తం మీద చూస్తే గనక మీనరాశిలో శని సంచారం తులారాశి వారికి గతం కంటే కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా బావుంటుంది. విదేశీయానాల సంబంధ ఫలితాలు బావుంటాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలతలు గోచరిస్తున్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని సంతాన సంబంధం విషయాలు, ఆరోగ్య విషయాల్లోను కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్థిరాస్తి సంబంధమైన విషయాలు, ప్రేమ వ్యవహారాల్లో కూడా అనవసర విషయాలు, కమ్యూనికేషన్ విషయాల్లో వీటన్నిటిలో కొంచెం మీరు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని క్రమశిక్షణ పాటిస్తే గనక ఈ సంచార సమయం అంతా కూడా మీకు చాలా మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంచారం అనుకూల ఫలితాలు పొందాలంటే గనక ప్రతిరోజు కూడా మీరు చక్కగా శనికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవటం, అలాగే సూర్యారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయటం, గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలిస్తాయి. శనివారం నాడు శివాలయ దర్శనం, శనికి విగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, ఇలాంటి ఫలితాలు. ఆదివారం రోజు గో సేవ చేసుకోవటం, ఎవరికైనా సరే వృద్ధాశ్రమంలో గానీ, పేదవాళ్ళకి కానీ అన్నదానం చేయడం గానీ, శనివారం నాడు సేవ చేయటం గానీ, వీటన్నిటి తల్లిదండ్రులు సేవ చేయటం, ఇవన్నీ చేస్తుంటే గనుక చాలా మటుకు మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతాయి. ఈ మీనరాశిలో శని సంచారం గురించి నేను ప్రత్యేకమైన ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ ఏ గ్రహం ఎవరికి ఎలా ఉంటుందన్న డీటెయిల్డ్ విషయాలు ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి, ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అది కూడా చూసి ఆ పరిహారాలు పాటించండి. ఆయన అనుగ్రహానికి పాత్రలు కండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు మీనరాశిలో శని సంచార సమయంలో సంపూర్ణ ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి అన్ని సకల కార్యాల్లో విజయం లభించాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా ఇప్పుడు శని దశ నడుస్తున్న వాళ్ళు, శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు గాని, శని మీ వ్యక్తిగత జన్మ జాతకంలో దుస్థానాల్లో గాని, శత్రు నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు కూడా పరిస్థితులు చికాకుగా ఉంటే గనుక పరిహారాలు తప్పక పాటించండి. అలాగే మీ జ్యోతిష్కుడిని ఎవరైనా సంప్రదించి తగిన పరిహారాలు చేసుకోండి. మీకెవరో ఎటువంటి జ్యోతిష్ సమస్యలకైనా అపాయింట్‌మెంట్ కావాలంటే స్క్రీన్ పై గల నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.